బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి వచ్చారు మాజీ సీఎం కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అసెంబ్లీకి రేపు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. లైవ్ లో సైదులు, చెప్పండి, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనే సందిగ్ధమైతే నెలకొంది. దీనిపై అప్డేట్స్ ఏంటి సైదులు? ఉమశ్రీ, రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ వచ్చారు. అయితే రేపు మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ దిశానిర్దేశంతో పాటుగా అయితే ఎల్లుండి 24వ తారీఖు రోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఫామ్ హౌస్లోనే పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలందరినీ కూడా బుజ్జగించారు. పార్టీ మారొద్దని చెప్పేసి భరోసా కల్పించారు. అయినా సరే ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అంటే మొత్తం 38 మంది ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉన్నటువంటి 28 మంది ఎమ్మెల్యేలతోటి రేపు తెలంగాణ భవన్లో 1 గంట సమయంలో వారితో భేటీ కాబోతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎలా అనుసరించాలని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక దిశానిర్దేశంతో పాటుగా ముఖ్యంగా ఒక నిరుద్యోగ సమస్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఆ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి ఆ అంశంతోనే ఎక్కువగా మాట్లాడాలి, ఎవరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు ఎమ్మెల్యేలకు. అయితే ముఖ్యంగా హరీష్ రావుకి ఆ బాధ్యత అప్పగించే పనిలో కేసీఆర్ ఉంటారు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు రాత్రి ఆ కేటీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రాబోతున్నారు. రేపు బడ్జెట్ సమావేశాలకు కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఏదేమైనా సరే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు చట్టం సంబంధించి స్పీకర్ చర్యలు తీసుకోవాలని గతంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫిర్యాదు చేసింది. కాబట్టి మరోసారి దానిపైన కూడా వాకౌట్ చేసే అవకాశం అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహం అడుగులు ఆ విధంగా చేసేందుకు ప్రణాళిక రచిస్తుందని చెప్పవచ్చు. దానిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 28 మంది ఉన్నారో వారితో పాటుగా ఎమ్మెల్సీలు కూడా శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహం పైన ఇటు కేసీఆర్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక రేపు అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఇక ఇటీవల చూసాం మనము రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత సంబంధించి సంతాప సమావేశం ఉండబోతుంది. సంతాప సమావేశం తర్వాత రేపు బీఐసీ సమావేశం కూడా ఉండబోతుంది. అయితే ఈ బీఐసీ సమావేశానికి ఎవరు హాజరవుతారనేది కూడా మనకి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వాస్తవంగా హరీష్ రావు హాజరవుతారా బీఎస్సీ సమావేశానికి, కేటీఆర్ హాజరవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎవరో ఒకరు రేపు బీఎస్సీ సమావేశంలో పాల్గొంటారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వెళ్తారు. తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కేసీఆర్ తోటి ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.